జయవాసి జయవాసి. అందరికీ నమస్కారం. ఈ వేదిక అలంకరించిన స్టేట్ ప్రెసిడెంట్ చింతామకృష్ణ గారికి మరియు మా జిల్లా ప్రెసిడెంట్ సత్యబాబు గారికి మరియు రంగంపేట గ్రామ పెద్దలు ఆర్య సభ్యులకి మరియు మా తోటి నేను మా అభ్యర్థి శ్రీధర జనరల్ సత్యబాబు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా స్టేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ప్రతి మండలానికి కూడా ఆయన కమర్షియల్గా కంపల్సరీగా హాజరై ప్రతి చోట కూడా టీం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రకంగా ఎక్కడ ఇప్పుడు మన స్టేట్లో చూడలేదండి. ఇది కనీసం జిల్లా కార్యవర్గానికంటే స్టేట్ ప్రెసిడెంట్ రావడం చూసాను తప్ప ఎక్కడ మండలానికి ఎప్పుడు రావడం బాగా ఎక్కడ చూడలేదు. బాగా చాలా ఓపికగా ఎక్కడైనా సరే ఎంత దూరమైనా సరే శ్రమించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కడికెక్కడ కార్యవర్గాలు ఏర్పాటు చేసి అదే రకంగా మండలం నుంచి అటు విలేజ్ కూడా ఎక్కడ ఒక కార్యవర్గాలు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యవర్గం ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఒక రకమైన ఒక సంఘటనతో బలం ఒక ఇమేజ్ ఉంటుంది. రేపు పొద్దుట రాజకీయంగా కానీ ఏదో ఒక పని చేయించుకోవాలన్నా ఒకరు లేనిది లేదు, 10 మంది లేనిది లేదు. 10 మంది వెళ్తే ఏ పని అవుతుంది, ఒకరు వెళ్తే ఉంది ఎవరు మనం చూడరు. అదే రకంగా ఇప్పుడు మన రంగంపేట కొత్త కార్యవర్గానికి మీరందరూ సహాయ సహకారాలు అందించి మీకు ఏ అవసరం ఉన్నా ఆయన ద్వారా జిల్లా ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గారి ద్వారా మన యొక్క కార్యక్రమాలు ఏమన్నా చేసుకోవడానికి అన్ని రకాలుగా తోడ్పాటుగా ఉండవలసిందిగా నా యొక్క కోరిక. ఇప్పుడు మేము రాజనాథ మండలం ప్రెసిడెంట్ చేశాను, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ కావాలని తీసుకొచ్చాను. మేము కూడా రోటరీ చిన్న చిన్న చేస్తున్నాం. అదే రకంగా ఏదైనా సరే మన ఒక ఐకమత్యంగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమాన్ని సాధించుకోవాలన్నా, మనకు ఒక ఐకమత్యం రావాలన్నా, మనలో ఎవరికైనా అవసరం పని చేయించుకోవాలన్నా, వాళ్ళ చదువు గురించి అవ్వచ్చు, కూడా అవ్వచ్చు, రకరకాల అవసరాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆ రకాల అవసరాలు తీసుకోవాలంటే కొన్ని సంఘ పరంగా ఉంటాయి, కొన్ని రాజకీయ పరంగా ఉంటాయి. ఈ అన్నింటిలో కూడా మనం పక్కన మనకి ఏ అవసరం వచ్చినా మనలో ప్రెసిడెంట్గా ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు, మండల ప్రెసిడెంట్గా ఉన్నారు. మనకు ఏమైనా వస్తుందని సంఘం ఐకమత్యం ఉండడం నుంచే ఎక్కడికెక్కడ మన స్పెసిఫిక్గా ఎంత ఉన్నా సరే వచ్చి కనీసం గంట పార్టిసిపేట్ చేసి మీ అందరికీ యొక్క మంచి సూచనలు సలహాలు అందించి మిమ్మల్ని అందరూ త్వరలో నిలబెడుతున్నాం. ఇప్పుడు వరకు ఇటువంటి ప్రెసిడెంట్ గారిని కూడా చూడలేదు. ఈ అవకాశం ఇచ్చిన రంగంపేట ఆర్ఎస్ సభ్యులందరికీ నాతో నా యొక్క హృదయపూర్వక